ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గౌతమి గారు, అడగండి మేడం. యా. అది నేను కొంచెం ఇది కామన్ నాకు తెలియదు కానీ బాహ్యంగా అటెండ్ అవుతున్నప్పుడు దేనికైనా నేను కూర్చోటానికి కానీ ఆ విశ్వంతో యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం కానీ జరగటం చాలా కష్టం అవుతుంది అండి. నాకు తెలుస్తుంది. బయటికి వెళ్ళాలంటే ఇష్టం ఉండట్లేదు కానీ అది ఫోర్స్ అంటే ఇంకా బాగుండదేమో ఏమన్నా అనుకుంటారు. ఎలా చెప్పాలి? ఎలా అంటే అది కామనా? ఇప్పుడు అట్లా ఎళ్ళినప్పుడు ఎంత వద్దనుకున్నా, నేనేమి ఓకే. నన్ను నేను మర్చిపోయి ఏమి కూర్చోట్ల. నాతో నేనుంటున్నా. బట్ స్టిల్ వచ్చినాక మాత్రం మెడిటేషన్‌లో కూర్చుంటే మాత్రం రావటం లేదండి. కనెక్ట్ అవ్వలేకపోతున్నాను నాతో నేను. అది ఏదో ఒకటి. బయటికి వెళ్ళొచ్చాక హ్మ్. యా. నెక్స్ట్ నెక్స్ట్ డే అట్లా ఎమ్మటే ఆ రోజే కాదు. బయటికి వెళ్ళినప్పుడు వల్ల కూడా ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆరాలోకి ఇతర ఎనర్జీస్ లోనికి ప్రవేశిస్తాయి. అది. ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆరా అనేది బరువు అయిపోతుంది అప్పుడు. అవి మీకు ఏంటవుతుందంటే మీలో మీ మీరు మీ యొక్క ఎనర్జీస్ ఆ యొక్క ఎనర్జీస్ మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మీకు ఆ సిమ్టమ్స్ రావడం. కొంతమందికి రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. కొంతమందికి మగతొస్తుంది. కొంతమందికి ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకటే మార్గము ఏంటంటే ఆర్ఆర్‌లోకి ప్రవేశించకుండా చూసుకోవాలంటే బయటికి వెళ్ళకుండా కుదరదు. అది ఆహ్, అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గదా! అది ఆరా నుంచి మీరు 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 ప్రత్యేకంగా ఒక ఎఫర్మేషన్ అడిషనల్‌గా ఇచ్చుకోండి. మీరు బయటికెళ్ళే ముందు కూడా మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి ఆహ్, మీ చుట్టూ కూడా ఒక రక్షణ కవచం వేసుకొని మానసికంగా దానిపైన ఈ హ్మ్. పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ ఎప్పుడు నిక్షిప్తమై ఉంటాయి అనేసి ఇప్పుడు ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను కదా! మీరు వింటున్నారు కదా! ఓపెన్‌గానే చెప్తున్నాను గదా! హ్మ్. సో, వాటిని హ్మ్. మీరు చేసుకొని బయటికి వెళ్ళండి. వచ్చిన తర్వాత కూడా మీకలా అనిపించినప్పుడు కూడా మీరు ఆ ఎనర్జీస్‌ని, ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఏవేవైతే బాధిస్తున్నాయో వాటన్నిటిని భూమికి ట్రాన్స్‌ఫర్ చేయడము, లేకపోతే వాటన్నిటిని కూడాను బయటికి తొలగించుకొని ఆహ్, పాజిటివ్ ఎనర్జీస్‌ని ఆహ్వానించి క్లెన్స్ చేసుకొని, బయటకు వాటిని తొలగించుకొని, ఆ ఎనర్జీస్‌ని వాటి యొక్క నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని కూడా డిస్ట్రాయ్ చేసుకొని అంటే అన్నీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ చేస్తాయి. కానీ మీరు ఇచ్చుకోవాలి ఎఫర్మేషన్. ఏదైనా పిలవకుండా పిలవని పేరంటానికి ఎవరు రారు కదా! దేవుడు కూడా రాడు కదా! హ్మ్. అది. అది చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇది. ఎప్పటికప్పుడు అవన్నీ చేసుకుంటూ మీ చుట్టూ రక్షణ కవచాన్ని ఎవ్రీడే మీరలా వేసుకుంటున్నారనుకోండి, కొద్ది రోజులకి ఆ కవచం అలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందనమాట. పటిష్టమైపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీరెక్కడికెళ్ళినా కూడా ఎఫెక్ట్ రాదు. అలా ఎఫెక్ట్ ఏదైనా వస్తుందంటే అవతల నుంచి వచ్చే ఎనర్జీ చాలా బలమైనది అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చొని నెగెటివ్ ఎనర్జీస్‌ని అన్నిటిని కూడాను క్లెన్స్ చేసుకొని, ఇవన్నీ చేసుకుంటూ ఉండడమే. ఇప్పుడు నేనేమి ఎఫర్మేషన్స్ ఇస్తున్నానో వాటిని మీరు కూడా చెప్పుకుంటూ చేసుకోవడమే. అదొకటే మార్గం. మీరు వెళ్ళే చోటు, ఆ చోటు ఏముందో ఆయా చోట్లలో అక్కడ వచ్చే మనుషులు, అక్కడ ఉన్న వాతావరణం కూడా. నేను చెప్తున్నా గదా! వాతావరణము, ఆ భూమి యొక్క ఏరియా ఇవన్నీ కూడా ఎప్పుడూ వాటి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ గూడా. గుడికెళ్ళొచ్చిన తర్వాత కూడా మనుషులు అలసిపోయేవాళ్ళు చాలామందుంటారు. గుడి అనేదంటే ఏంటి? ఇట్స్ ఎ పవర్ హౌస్. మనకి శక్తి రావాలి. దానికి బదులుగా శక్తి కోల్పోయి వస్తూ ఉంటారు మానవులు. అమ్మా! అస్సు, అస్సు అనుకుంటూ పడు పడి నిద్రపోతుంటారు ఒక గంటలు, గంటలు. సో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఏరియాని బట్టి, వచ్చే మనుషుల్ని బట్టి మనకి ఎఫెక్ట్ ఆల్ ది టైమ్ బయట నుంచి వచ్చే ఎనర్జీస్‌తో మనకు ఎప్పుడూ కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాము. అది. హుహు. అదే అది 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 ఇంక అది నార్మల్ అది. ఓకే అండి. థాంక్ యూ అండి. అంటే ఎళ్ళే ముందు చేసుకోవాలి, వచ్చినాక కూడా చేసుకోవాలి. అంతే కదండీ! అదే మీకున్న ఆ కష్టాన్ని బట్టి మీకు ఎంత కష్టం హ్మ్. అంత ఎక్కువ చేసుకోవడమే.
మీరు స్ట్రాంగ్ అయ్యేంత వరకు కూడా స్పిరిచువల్గా. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. అయితే మనము నిన్న అవన్నీ చెప్పుకున్నాం కదా. ఓకే. అది ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మీకు ఇష్టమైన ఏ వాస్తవాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే మేనిఫెస్టేషన్, భవిష్యత్తును సృష్టించుకోవడము. మనము అసలు అంటే మనం అంతా కూడా ఇప్పుడు హయ్యర్ లెవెల్లో ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవడం దగ్గర నుంచి మన వాస్తవానికి మనమే బాధ్యత వహిస్తున్నాము, ఎలా బాధ్యత పడాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? సో మనకేంటంటే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనకి ఏం కావాలో మనం ఒక పరిధి గీసుకుని రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏమి కావాలన్నా మనమే సృష్టించుకోవచ్చు. ఎటువంటి వాస్తవాన్నైనా మనమే సృష్టించుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని చెబుతూ, అట్ ది సేమ్ టైం నువ్వు ఎటువంటి వాస్తవాన్ని నువ్వు సృష్టించుకున్నావు, అది కూడా నువ్వు జాగ్రత్తగా సృష్టించుకో. అట్ ది సేమ్ టైం నువ్వు ఏ కర్మ చేసినా, నువ్వు ఏది సృష్టి చేసుకున్నా, రిమెంబర్, దానికి నువ్వే కర్తవు, దానికి నువ్వే రెస్పాన్సిబుల్. వచ్చే కాన్సిక్వెన్స్కి నువ్వే బాధ్యత పడాలి. సో ప్రతి ఒక్కటి మన చేతిలోనే ఉంది. అగైన్ మనం చేసుకున్న ప్రతిదానికి కూడా మనమే బాధ్యత వహించాలి అనేసి ఇక్కడ చెబుతూ వస్తున్నారు. మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగానే మీ వ్యక్తిగత వాస్తవం సృష్టించబడుతుంది. ఓకే. సో అందువల్ల మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పద్మజ గారు చెప్తున్నారు, ఎక్కడికో వెళ్ళాను ఇట్లా జరుగుతోందని. సో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలన్నమాట. సో వెళ్ళే ప్లేసు పర్వాలేదు, నేను వెళ్ళి రాగలను, ఏదైనా పర్వాలేదు అని చెప్పేసి, అంటే మనం వెళ్ళే ప్రతి చోటును కూడా మనం గమనిస్తూ ఉండాలి ఆల్ ది టైం. మనకి గమనింపు, అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అబ్జర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అక్కడ ప్రతి ఒక్క ఏరియా నుండి కూడా రిమెంబర్, ప్రతి ఒక్కటి ఒక ఎనర్జీ. ప్రతి ఒక్కటి ఎనర్జీ. కేవలం మనుషులే కాదు, ప్రకృతి, ఆ ప్రకృతిలో పెరిగే చెట్లు, ఆ చెట్ల మీద నివసించే పక్షులు, ప్రతి ఒక్క దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు, వారు ఆలోచించే ఆలోచనలు మామూలుగా కాదు. ప్రతి ఒక్కటి కూడా ఆ టైంకి మనం తాగే వాటర్, ఆ ఏరియా నుంచి మనం తాగే వాటరు, ఆ ఏరియాలో మనం కొనుక్కుని తాగే కాఫీ, నిన్న కూడా అక్కడే తాగామంటే బాగానే ఉంది, ఈ రోజు ఇలా జరిగింది. నిన్న బాగానే ఉంది, నిన్నటికి నువ్వు శక్తివంతంగా ఉన్నావు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అదే ప్లేస్ నుంచి కాఫీ తాగితే అది నీకు ఎఫెక్ట్ ఇచ్చింది. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. లేదు అంటే ఇంత కష్టమా, ఇలాగా ఈ స్పిరిచువల్ దాంట్లోకి వచ్చిన తర్వాతే ఇంత మునుపు బాగానే ఉన్నాము, ఇంత మునుపు బాగోలేము, ఇంత మునుపు కూడా ఇలాగే ఉంది, కాకపోతే మనకు పట్టింపు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ అర్థమవుతుంది కాబట్టి ఏమి చెయ్యాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇంతకు మునుపు మనకి ఏం జరిగినా మనమే ఒక కొత్త భాష్యాన్ని ఇచ్చుకునేవాళ్ళం. ఏదో ఒంట్లో బాగాలేదనో, లేకపోతే నాకేదో లో బీపీ ఉంది అనో, బీపీ డౌన్ అయ్యి ఉంటుంది అనో, అది ఎండలు కదా, బాగా ఎండగా ఉంది, ఆ ఎండలకి అలా శ్వాస వచ్చేసింది అనో, అట్లాంటివేవో పెట్టి ఆన్సర్స్ మనమే ఇచ్చుకొని అక్కడికలాగా భ్రమలో, నిజం చెప్పినాను కదా ఇంత మునుపు రికార్డింగ్స్లో, రియాలిటీ వేరే ఉంటుంది. మనం సృష్టించుకునేది నిజం అబద్ధం అనేది. అబద్ధము నిజము రెండు మనం సృష్టించుకునేవే, మనం రాసుకునే భాష్యం అది, అదంతా మన స్క్రిప్ట్. అది రియాలిటీ మరొకటి ఉంటుంది. ఇప్పుడేంటి మరి, అప్పుడు తెలియలేదు కదండి, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మన స్పిరిచువాలిటీలోకి వచ్చాము కాబట్టి మనకు ఆత్మ ఎవేకన్ అయ్యి తెలియపరుస్తుంది. ఒకప్పటి భాష్యం, ఒకప్పటి స్క్రిప్ట్ ఇప్పుడు రావట్లేదు. ఒకప్పుడు రకరకాల ఆన్సర్స్,
ధూళి అనో, లేకపోతే డస్ట్ ఎలర్జీ ఉందనో, లేకపోతే కుప్పలు కుప్పలు ఎలర్జీ టాబ్లెట్లు తినేయడం, లేకపోతే ఇంకోటేదో అనో. ఇప్పుడు ఆ ఆన్సర్స్ రావటం లేదు మనకి. ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలియటంలా, అది అందట్లేదు మనకు. కానీ తెలుస్తోంది. మరి అప్పుడు మనం రాసుకున్న ఆ స్క్రిప్ట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు. వచ్చినా అది పట్టింపుకెళ్ళటం లేదు మైండ్‌లోకి. ఎందుకంటే ఆత్మ అవేకన్ అయిపోయింది. అది మనకు తెలియపరుస్తోంది. దేర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యూ. స్పిరిచ్యువల్‌గా ఈ 7 శరీరాలకు అది బాధిస్తోంది. అలర్ట్ చేస్తోంది. అది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అనమాట. సో, కాబట్టి ఈ వాస్తవాల గురించి ఎప్పుడు కూడా మనము అర్థం చేసుకుంటూ, అలర్ట్‌గుంటూ ఉండాలి. కొత్త వాస్తవాన్ని సృష్టించడానికి శక్తివంతమైన సమయం మనకు నిద్రపోయే ముందు అని నిర్ణయించబడింది. అందుకే అంటారు, నిద్రపోవడానికి 40 నిమిషాల కన్నా 40 నిమిషాలకు ముందు మన ఆలోచనలని క్లెన్స్ చేసేయాలట. పొద్దుట్నుంచి ఏవో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తుంటాము, పొద్దున్నుంచి జరిగే విషయాలన్నిటిని కూడా పడుకునే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు నెమరు వేస్తుంటాం. అది వెరీ రాంగ్. ఏదేదో ఆలోచనలు, లేకపోతే ఎవరెవరి గురించో ఆలోచించుకుంటూ పడుకోవడము, వాళ్ళని వీళ్ళని గుర్తు చేసుకొని, కోపమొస్తే వాళ్ళని వీళ్ళని తిట్టుకొని, 10 మ ప అందరూ కలిసి ఒకటే రూమ్‌లో పడుకునేటప్పుడు ఆ మాటలు, ఈ మాటలు. 40 నిమిషాలకి ముందు వరకు ఓకే. పడుకోవడానికి 40 నిమిషాలకు ముందు కంప్లీట్‌గా అప్పటి వరకు చేసిన ఆలోచనలు క్లెన్స్ చేసేసి ప్రశాంతంగా పడుకోవాలి. ఆ ప్రశాంతత రావటం లేదు అంటే ఏదోటి మంచి మ్యూజిక్, మెడిటేషన్‌కి సంబంధించిన మ్యూజిక్ పెట్టుకొని దాన్నే వింటూ పడుకోవాలి. ఎందుకంటే, ఆ 40 నిమిషాల్లోనే ఆలోచించిన ఆలోచనలు మన బ్రెయిన్‌ని దాటి ఎమోషనల్ జోన్, మెంటల్ జోన్, హైయర్ మెంటల్ జోన్స్‌ను కూడా దాటేసి ఆత్మకు టచ్ అయిపోతదట నిద్దట్లో. ఆ 40 నిమిషాలు ఆలోచించిన ఆలోచనలు ఎవరెవరి గురించో మాట్లాడుకున్న మాటలు అవన్నీ కూడా మనం నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే, నిద్రపోయిన సమయము వాస్తవాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన సమయము. అసలు మనకు రాత్రి, పగలు అనేది పెట్టిందే అందుకంటారు జీసస్ అయితే. పగలంతా ఆలోచించిన ఆలోచనలను రాత్రి సమయానికి వదిలేసి కొత్త సృష్టిని చేసుకోవడానికి ఉపయోగపడే సమయము రాత్రి. రాత్రంతా నువ్వు వాస్తవాన్ని సృష్టించుకున్నావో అది నెక్స్ట్ డే మార్నింగు నీకది వాస్తవంలోకి వస్తుంది. మళ్ళీ దాన్ని వదిలేసేయాలి బట్టలు మార్చినట్టుగా నైట్ అయ్యేటప్పటికి. మళ్ళీ కొత్తది సృష్టించుకోవాలి. అందువల్ల రాత్రి, పగలు ఈ నిద్ర అనేది అందుకే వచ్చిందని అంటారు. జీసస్ చెప్పిన వాక్యాలవి. ఈ నిద్ర అనేది మనిషికెందుకు? ఎనర్జీని యాక్సెస్ చేయడానికి అది ఓకే. అది కాకుండా అసలు ఈ రాత్రి, పగలు ఎందుకు ఈ స్ట్రాంగ్‌గా ఉంటోంది? మనం ఎందుకు పడుకోవాలసలు? ఈ పగలు రాత్రనేది ఎందుకు మనకలా నిద్రొస్తోంది బలవంతంగా? ఎనర్జీ ఓకే. ఎనర్జీ ఆల్ ది టైమ్ ఉంటుంది. దాన్ని నిద్రపోవాలా? మామూలుగా మనం తీసుకోవచ్చు గదా! మెలకువగా ఉండి కూడా. నిద్రపోవాల్సిన అవసరం ఏం లేదే. మెడిటేషన్‌లో మనం నిద్రపోవట్లేదు కదా! ఎరుకలోనే ఉంటున్నాము. ఎరుకలోనే ఉండి ఎనర్జీ తీసుకుంటున్నాము. అదే జరగొచ్చు కదా! ఎందుకు మనకు నిద్రొస్తుంది అంటే, జీసస్ మనకి ఇచ్చిన సమాధానం అది. ఎప్పటికప్పుడు కూడా వాస్తవాన్ని సృష్టించుకోవడానికి, ఆ రాత్రి సమయం అనేది చాలా స్ట్రాంగ్ సమయము వాస్తవాన్ని సృష్టించుకోవడానికి. ఆ సృష్టించుకున్న వాస్తవము నెక్స్ట్ డే పొద్దున మనం అనుభవిస్తాము. అందువల్ల రాత్రి, పగలు అనేది ఈ విశ్వము మనకి పెట్టినది. ఈ ఈ చీకటి దానికి ఉపయోగపడేది చీకటి. ఆ చీకటి అంటే ఎప్పుడు చీకటిగా కంప్లీట్‌గా చీకటి ఉండదు గదా! చంద్రుడు ఉన్నాడు గదా! చంద్రోదయం ఎంత ఉదయం ఉంటుంది. అంటే ఆఫ్‌కోర్స్ మనకేంటంటే, ఈ కాంక్రీట్‌లు, ఈ బిల్డింగ్‌లు పెద్ద పెద్ద లేపేయడం వల్ల మనకు ఆ చంద్రుడు ఎక్కడున్నాడా అని మనకు కనిపించడు. బట్ అలాంటివేమీ లేకుండా ఆరుబయట గాని, లేకపోతే ఒక ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో చూడండి ఎంత బావుంటుంది నైట్ కూడా. చంద్రోదయం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అన్నీ కనిపిస్తాయి. వాళ్ళందరూ పొలాలకు కూడా ఎళ్తూ ఉంటారు. ఇది పట్టుకొని తిరుగుతా ఉంటారు నైట్ టైమ్. కనిపిస్తది.
అంత చంద్రోదయం ఉంటుంది. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మనకి కంప్లీట్‌గా అంధకారం అనేది ఏదీ లేదు. కాకపోతే లైట్ మనం బెడ్ లైట్ యేసుకునేటట్టుగా మనకి లైట్ డిమ్ అవుద్దంతే నైట్ టైమ్. సో, అందుకనేసి ఈ రాత్రి, పగలు అనేది సృష్టించబడింది మానవుడికి. కానీ మనమేం చేస్తాము? దానికి రివర్స్‌లో ఆపోజిట్‌గా చేస్తుంటాం. పనికి మాలిన విషయాలన్నీ కూడా ఆ 40 నిమిషాల్లోనే. ఆలోచించి వాటితోనే నిద్రపోవడం. మళ్ళీ పీడకలొచ్చాయని, అదని, ఇదని. మరి అటువంటప్పుడు ఏం జరుగుతుంది? నువ్వేదైతే ఆ ముందు రోజు నువ్వు నానా రకాల ఆలోచనలు చేశావో, నానా రకాల మాటలు మాట్లాడావో, నానా రకాల అరిషడ్వర్గాలకు లోనయ్యావో, వాటిని నెక్స్ట్ డే నువ్వు అనుభవిస్తావు. ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు మరి. అందుకే ఆఫీసులకెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు అంటాడు. లేకపోతే బయట ఇంకెవరో ఏదో అంటారు. లేతే ఇది చేయాల్సింది అంటే ఇది అంటదు, ముట్టేది ముట్టదు, చేయాల్సినవేమి జరగదు. ఎక్కడ చూసినా రిజెక్షన్స్, తిరస్కారాలు, ఒంట్లో నీరసాలు అందువల్ల జరుగుతూ ఉంటాయన్నమాట. సో, రాబోయే రోజు గురించి ఆలోచించండి. మీరు ఆ రోజుని విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడు నిద్దట్లో. రాబోయే రోజు ఎలా ఉండాలనేది మనము నిద్దట్లో విజువలైజ్ చేసుకోమంటున్నారు. మీరు శక్తివంతంగా మేలుకుంటామని ఊహించండి. ఈ ఆలోచనలు భవిష్యత్తులోకి వెళ్ళి తరువాత రోజు మీతో కలుసుకుంటాయి. అదే ఆహ్, ఇందాక చెప్పిందే. గతం కన్నా ఇప్పుడు మీరు సమృద్ధిగా ఉన్నట్లు ఛాలెంజ్‌గా తీసుకొని ఊహించండి. అది. సమృద్ధి. పడుకునే ముందు సమృద్ధి కోసము ఏమేమి విజయాలు కావాలో, ఏమేమి విజయాలు మీరు ఆశిస్తున్నారో, జయాలు, విజయాలు ఏ విషయాల్లో, వాటి గురించి మనం వాస్తవాన్ని సృష్టించుకోమంటున్నారు రాత్రి. నెక్స్ట్ డే అవి జరుగుతాయట. అదే చెప్తున్నారిక్కడ. ఎక్కువ శక్తి, మంచి భావనలు, స్వచ్ఛంగా ఉండటము, కేంద్రీకరించడము, తనను తాను ఇష్టపడ్డము. ఇది కూడా సెల్ఫ్ లవ్. మనకి పడుకునే ముందు ఒక మంచి పాట పాడండి. ఒక పాట రాయండి. పాడేవాళ్ళు పాడండి. రాసేవాళ్ళు రాయండి. ఇంకేదైనా మంచి పనులు చేసేవాళ్ళు చెయ్యండి. అది వాస్తవంలోకొస్తుంది. ఎక్కువ శక్తి మీరు మాస్టర్‌గా ఆ రోజును సృష్టించుకోండి. నెక్స్ట్ డే మార్నింగు అన్నిట్లోని కూడా మనమే అధికారులుగా ఉండేటట్టుగా, ప్రతి దాంట్లో మన మాట ప్రతివాడు వినాల. ఇంట్లో వాళ్ళు గూడా. కూర్చోండ్రా అంటే కూర్చోవాలి, నిలబడండ్రా అంటే నిలబడాలి. అలా ఊహించుకోండి వాస్తవంలోకి. అట్లాగా రాత్రంతా. ఆ వాస్తవమే నెక్స్ట్ డే అవుతుందనమాట. అందరూ కూడా వినయంగా ఉంటారు. అంటే నేను సరదాగా చెప్తున్నాను నేను. కూర్చోండ్రా అంటే కూర్చొని, నిలబడరా అని కాదు. అలాగనమాట. ప్రేమగా. మనం ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమను పంచుతారు. ఇది మనము వాస్తవంలోకి రావాలి మనకి. కనపడంగానే ఎవరైనా హలో అని పలకరించగాలి. గౌరవంగా నమస్కారం జేయాలి. బావున్నారా అండి అని అడగాలి ప్రేమగా. ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట మనకు. మనకి ఇదంతా కూడా సెల్ఫ్ లవ్వే. ఇదంతా కూడా సెల్ఫ్ లవ్వే. ఎవరైనా వచ్చి మనకి ప్రేమగా, అభిమానంగా మాట్లాడితే మనం ఎంత బావుంటుంది. ఎంత ఫీల్ అవుతాం లోపల మనం. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మన ఆత్మ. మన ఆత్మను మనం ప్రేమించుకోవడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా ఆ ప్రేమ వాస్తవంలోకొస్తుందనమాట. మనకివన్నీ కావాలి. మన ఆత్మకి గౌరవం కావాలి. ఆత్మ గౌరవం అంటారు. ఆత్మ బలం అని పాత సినిమాలొచ్చేవి. నాగేశ్వరరావు, వాణిశ్రీ, నాగేశ్వరరావు, సావిత్రి వీళ్ళందరికీ ఆత్మ బలం, ఆత్మ గౌరవం ఇయన్నీ కూడా చాలా మంచి పదాలతోటి సినిమాలు తీసేవారు. ఇప్పుడు వాటి గురించే మర్చిపోయారు అందరూను. సో, కాబట్టి ఇవన్నీ కూడా అవసరము. అలాగే పెద్ద వస్తువులను లేక విషయాలను విజువలైజ్ చేసుకోవడము. అంటే మనకు కనిపించే విధంగా. ఆహ్, ఏదైనా విషయాలు, కొన్ని విషయాలు మనకి తెలియకుండా ఉంటాయి. ఆ తెలియని విషయాలు ఏవైనంటే తెలుసుకోవాలని ఉత్సాహం మనం చూపించుకోవాలనమాట. వాటిని విజువలైజ్ చేసుకోవాలి. అది వాస్తవంలోకొస్తుంది. పగటి కలలను అనుమతించండి. పగటి కలను కనవచ్చంటున్నారు. ఊహాశక్తిని మనం పెంచుకోవాలి. మనకున్నాయి కదా శక్తులు, మానవ శక్తులవి. దాంట్ దా ఆ ఊహాశక్తి దాన్ని పెంచుకోమంటున్నారు. సంతోషాన్ని అనుభవించమంటున్నారు. మీరు కోరుకునేది సృష్టింపబడటానికి మంచి ఫీలింగ్స్‌తో ఉండాలి. వాడిలాగా, వీడిలాగా, వాళ్ళు మా వాళ్ళు కారు, వీళ్ళు మా వాళ్ళు కారు, ఎవరి వాళ్ళు కారు. ఎవ్వరి వాళ్ళు కారు. అన్నీ ఆత్మలే. అన్నీ కూడా ఎనర్జీలే.
ఆ శరీరాన్ని చూసి మోసపోవద్దు. ఆ శరీరం లోపల ఉండేది కేవలం ఒక ఎనర్జీ వేవ్స్, ఒక ఎలక్ట్రిక్ ఎనర్జీ లాగా. కరెంట్ పాస్ అయ్యే వైర్లో పాస్ అయ్యే కరెంట్ వేవ్స్, ఎనర్జీ, దట్స్ ఇట్. ఒకసారి శరీరం కింద పడిపోయిందంటే జర్రమని వెళ్ళిపోతాయి అంతే. పైకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నవి. లేకపోతే కిందనే ఉండేవైతే కిందనే పడి ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం విషయం. సో కాబట్టి వారానికి 2 లేక 3 సార్లు విజువలైజ్ చేస్తే మీ అనుభవాల్లో ఎంతో మార్పు వస్తుంది. ఇక మనకి అనుభవాలు అందరూ కూడా హాయిగా పలకరించడము, మన అలా విజువలైజ్ చేసుకుంటూ, మన వాస్తవాన్ని మనం సృష్టి చేసుకుంటూ, అందరూ కూడా ఎవరైనా సరే అభిమానంగా మాట్లాడడము, ఆడ, మగ అని అందరూ పిల్లల దగ్గరకొస్తారు. పక్షులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగా ఆడ, మగ అని అందరూ కూడా నమస్కారం అంటారు. హిందువులు, ముస్లిమ్స్ ఎవరినన్నా తీసుకోండి. ఆవులు, కుక్కలు, అమెరికాలో కుక్కలు ఉండవనుకోండి బయట. కానీ అట్లీస్ట్ ఇండియాలో మనం రోడ్డు మీద నడుస్తుంటే ఊరిన గుర్రమంటుంటాయి కొన్ని కుక్కలు, వీధి కుక్కలు. ఎందుకవి? ఎందుకంటే అది మనల్ని ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే కుక్కకు ఒక లక్షణం ఉంటుంది. ఇట్ రికగ్నైజెస్ ద సోల్. నీ యొక్క సోల్ యాక్టివిటీ లోపల బాగాలేకపోతే అది రికగ్నైజ్ చేసి మన మీద గుర్రు పెడుతుంది. అంటే ఏంటి? మన మన పరిస్థితి లోపల ఆ విధంగా ఉంది అనేది ఈ ప్రకృతి తెలియపరుస్తూ ఉంటుంది. ఆ కుక్క ప్రకృతిలో ఒక భాగం. అలాగే సడన్గా ఏదో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరిగే చోటికి మనం వెళ్తూ ఉంటాం. లేకపోతే మన లోపల ఆత్మ యొక్క పరిస్థితి బాగుంటే ఆ పక్కనే ఏదో జరిగినా కూడా మన దృష్టిలోకి రాదు. ఇది నా అనుభవం కూడా. అరే మీకు తెలీదా మీకు ఈ విషయం అంటుంటారు. తెలీదండి అంటు. అందరికీ తెలిసిన విషయం మనకు తెలియదు. ఎందుకంటే అటువంటి విషయానికి నువ్వు కనెక్ట్ అయ్యి లేవు. నీ ఎనర్జీ ఈజ్ నాట్ కనెక్టింగ్ దేర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీకు ఇష్టమైన వారు జీవించే వాస్తవంలో మీరు కూడా జీవించాలని కోరుకోవచ్చు. ప్రేమతో వారిని అంగీకరిస్తూ వారున్న వాస్తవంలోకి మీరు మారవచ్చు. వారు ఆధ్యాత్మిక వికాసం చెందాలి అనే ఆలోచనను మీరు పెట్టుకుని ఉన్నట్లయితే వారిలో ఎదుగుదల తొందరగా సాధ్యపడుతుంది. చూసారా? చాలామంది అంటారు, మేమే అండి అందరూ మా ఇంట్లో ఎవరు కూడా చేయటం లేదు అని. వెంటనే చేశారు. మనం ఏదో ఈ పాతలోకి వచ్చాం కదా, మనం ఏదో దీనికి టైం స్పెండ్ చేస్తున్నాం, తెలుసుకుంటున్నామని మనతో పాటుగా వాళ్ళు కూడా వచ్చి కూర్చోరంటే కుదరదు, చేయరు. ఎందుకంటే వారు వేరు, మీరు వేరు. సో వారికి టైం పడుతుంది మీ దారిలోకి రావడానికి, కానీ వస్తారు. ఎటువంటి భావనతో ఉండాలి? ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు అనేటువంటి ఈగో భావనతో ఉండకూడదు. ఎటువంటి భావనతో ఉండాలి అంటే ఇదిగో, వారు ఆధ్యాత్మిక వికాసం చెందాలి అనే ఆలోచన మీరు పెట్టుకుని ఉన్నట్లయితే వారిలో ఎదుగుదల సాధ్యపడుతుంది. ఎంత తొందరగా సాధ్యపడుతుంది అనేది మనకు తెలియదు. వారు ఎన్నెన్ని కర్మలు నెత్తినేసుకుని వచ్చారు మనకేం తెలుసండి? సో కానీ మీరు కేవలము ఒక థాట్ రిలీజ్ చేయడంలో తప్పు లేదు. ప్రకృతిలోకి థాట్ రిలీజ్ చేయండి. వారిని ఎప్పుడు చూసినా కూడా వారిని అదే దృష్టితో చూడండి. ఈవేళ కాదు రేపైనా వారు ఆధ్యాత్మిక వికాసాన్ని చెందుతారు. వాళ్ళకి అవసరమైతే నేను వారికి సహాయం చేస్తాను. చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వారు సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా చేస్తాను. ఎప్పుడు కూడా ఇలాంటి మంచి భావనలతోనే. వారు అడిగిన సమయానికి మీరు కూడా చేయగలిగే పరిస్థితిలో ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడు మనం ఎటువంటి ఆలోచన చేసినా జాగ్రత్తగానే చేయాలి. వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారికి సహాయము నా వైపు నుంచి సహాయం కావలసినప్పుడు నేను చేయగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా చేస్తాను.
బై హుక్ ఆర్ క్రూక్ నేను చేస్తాను అనుకోకూడదు. మళ్ళీ వాళ్ళు ఉండొచ్చు, మనం పోవచ్చు. అప్పుడు ఎలా కుదురుతుంది లంగరు? సో ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా ఇది ఆలోచనతో పెట్టుకుని చెప్పుకోవాల్సినవి అన్నమాట. మీరున్న స్థితి నుండి క్రిందకి నెట్టాలని ఎవరైనా భావిస్తున్నట్లయితే, లేక వారి సమక్షంలో మీరు నిరాశ చెందుతున్నట్లయితే, వారి వాస్తవంలోకి మీరు ప్రకంపన చెంది వాస్తవాన్ని మార్చవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మనం మన మన మనం ఒక స్థితిలో ఉంటాము. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇదే పని కదా. ఎదుటివాడు ముందుకెళ్తున్నాడంటే వాడు వెనక్కి లాగాలి. ఎక్కడ ప్రాపంచికంగా లేకపోతే ఏదైనా ఈ ఆధ్యాత్మికంగా అందరూ స్పిరిచువల్ కాదు. బట్ ఎవ్రీబడి విల్ బి ఇంటూ ద ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా ఆ మార్గంలో ఉంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఏదో పనులు చేస్తుంటారు. డజంట్ మీన్ దట్ దే ఆల్రెడీ స్పిరిచువల్. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ స్పిరిచువల్, నాట్ ఎవ్రీబడి. సో అటువంటప్పుడు ఇంకా ఇటువంటి లక్షణాలు ఉంటాయి వారికి. సో అప్పుడు మీరున్న స్థితి నుండి కిందకి నెట్టాలని ఎవరైనా భావిస్తున్నట్లు గమనిస్తే, లేక ఇంకోలా కూడా జరగవచ్చు. వారి సమక్షంలో మనం డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక మాటల ద్వారానో చేతల ద్వారానో ఏదో ఒక కొంటి పని చేసో పెంకి పనులు చేసో, ఎందుకంటే వారు ఇంకా స్పిరిచువల్ కాదు. దే ఆర్ స్టిల్ ఇన్ ద ట్రయల్స్. కాబట్టి అటువంటప్పుడు మనకి డిసప్పాయింట్మెంట్, అంటే మనం చెయ్యాలనుకున్నది చేయలేకపోతుంటాం ఆ గ్రూప్ తోటి. చెయ్యాలనుకున్నది చేయలేకపోతుంటాం ఆ గ్రూప్ తోటి. సో ఎందుకంటే వాళ్ళు మనం నిరాశపరుస్తూ ఉంటారు. ఏదో ఉత్సాహంగా చేద్దామనగా వెనక్కి లాగుతూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి నచ్చదు. నువ్వు నీ యొక్క వృద్ధి వాళ్ళకి నచ్చటం లేదు. సో అప్పుడు ఏం చెప్పాలంటే, అప్పుడు ఏం చేయమంటున్నారు వీళ్ళు? వారి వాస్తవంలోకి, అంటే ఏంటి, వారు లో డైమెన్షన్లో ఉన్నారు. ఆ లో డైమెన్షన్లోకి మీరు ప్రకంపన చెంది ఆ వాస్తవాన్ని మార్చమంటున్నారు. సో ఇది పెద్ద పని. అంటే ఏంటి, వాళ్ళ యొక్క లో ఎనర్జీస్ తోటి మన ఎనర్జీస్ని బైండ్ చేసి ఆ వాస్తవాన్ని మార్చాలన్నమాట. వారి యొక్క వాస్తవాన్ని మార్చాలి అనేసి చెబుతున్నారు. ఇది చేయగలిగే ఓపిక ఉండే వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు తప్పుకుంటారు. దీని అర్థము మీకు ఇష్టం వచ్చిన విధంగా వారు ఉండాలి అని కాదు. వారి ఉన్నత లక్ష్యం, వారిలో ఉన్న శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి అనే చిత్రాన్ని చూస్తే ఇప్పుడున్న వాస్తవానికి అది ఎంతో తేడాగా ఉంటుంది. మీకు నచ్చిన వారు విశ్వంలో ఎక్కడైతే ఎదుగుతూ తమను తాము విస్తృతపరచుకోగలరో అక్కడ మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవటం ద్వారా మీరు కూడా నివసించవచ్చు. అదేంటంటే వారు ఆ విధంగా లో డైమెన్షన్లో ఉన్న వారిని అప్లిఫ్ట్ చేయడం, అంటే మనకు నచ్చిన విధంగా వాళ్ళని బెండ్ చేసి మన కాలదార కుక్కలా పడుండేలా చేసుకోవడం కాదు. అది ఏంటంటే వారు నీకు అడ్డుపడుతున్నారు నీ యొక్క వృద్ధికి. కారణం ఏంటి? వాళ్ళ యొక్క ఎనర్జీ చాలా లో డైమెన్షన్లో ఉండడం వల్ల. కాబట్టి నువ్వు హై డైమెన్షన్లో ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళ డైమెన్షన్లోకి వెళ్ళి వారు యొక్క స్థితిని మార్చమని చెబుతున్నారు. చెబితే అది చేస్తే అది అప్పుడు వారి యొక్క లక్ష్యము శక్తి పెరుగుతుంది. ఆ శక్తిలో అగైన్ మళ్ళీ నీ శక్తే కదా అది, అందులో నువ్వు నివసించవచ్చు అనేసి అంటున్నారు ఇక్కడ. సో ఆ విధంగా మీరు చేయవచ్చు అనేసి అంటున్నారు. మీరు చిత్రీకరించుకోవడం ద్వారా మీరు కూడా నివసించవచ్చు. ఓకే, ఇంకోటి, మీకు ఇష్టమైన వాస్తవాన్ని ఊహాశక్తి ద్వారా సృష్టించుకోవాలి. ఇది మనం అప్పటి నుంచే చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఊహాశక్తిని వాడవచ్చు వాస్తవాన్ని సృష్టించుకోవడంలో. మీరు ఇప్పుడు ఏ స్థితి, ఇక్కడ క్వశ్చన్ చెప్పండి, అడగండి. ఇప్పుడు మనం అవతల వాళ్ళ లో డైమెన్షన్ లో ఉన్నప్పుడు అది మనం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ మార్చమని అంటున్నారు. అంతేనండి మీరు అంది? అని అంటున్నారు వీళ్ళు ఇక్కడ. అది మార్చినాక మళ్ళీ అందులో మనల్ని వెళ్ళి ఉండమంటున్నారు, అంతేనా? వెళ్ళి ఉండడం కాదు, అంటే వారి శక్తి పెరుగుతుంది కదా. అప్పుడు
ఇప్పుడు పెరుగుతుంది. వారి యొక్క లో ఎనర్జీస్ తోటి మన మన ఎనర్జీస్‌ని బైండ్ చేసి, మన హై ఎనర్జీస్‌ని బైండ్ చేసి, హ్మ్. అప్పుడు వారు వారు లోగా ఆలోచిస్తూ నీ మీద పగబట్టి ఉన్నారు గదా! వాటికి ఎఫర్మేషన్స్ ఇస్తూ వారి యొక్క వాస్తవాన్ని మార్చవచ్చు అంటున్నారిక్కడ. ఇది చాలా పెద్ద పని. నంబర్ 1. హ్మ్. మనం అదే. ఎఫెక్ట్ అయిపోతాము. ఎందుకంటే చాలా. మన హై ఎనర్జీస్ పాటం కింద పడతాయి. నంబర్ 1 మ లో హ్మ్. ఎనర్జీస్‌కి వెళ్లి బైండ్ అయితే. బట్ స్టిల్ నేను చేస్తాను అనుకునేటప్పుడు చేయాలది. అది. అది. ఇప్పుడు విశ్వామిత్రుడున్నాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు అదేంటి ఆ త్రిశంకు స్వర్గాన్ని ఆహ్, చేస్తాడు. ఏంటది ప్రిపేర్ చేస్తాడు. అతను ఏంటి ఆ పేర్లు మర్చిపోయాను ఆ పురాణాలవి. సో, అతను శాపం పొందుతాడతను యాక్చువల్‌గా. శాపం పొంది అతను తప్పించుకొని వస్తాడు. శిక్ష అనుభవిస్తూ విశ్వామిత్రుడు అప్పుడే ఆయన తపస్సు చేసి ఆయన ఆ శక్తులన్నిటిని కూడా సంపాదించుకొని ఉంటాడు విశ్వామిత్రుడు. సో, ఆయన చెప్పంగానే ఇప్పుడు మా వశిష్ఠుడికి ఎగనెస్ట్‌గా ఎవరైనా ఉంటే ఈయన వెంటనే పికప్ చేస్తాడు కదా కేస్‌ని. సో, ఆ విధంగా చేసి తన శక్తినంతా ధారపోసి స్వర్గానికి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళక్కడ అలౌ చేయరు అతన్ని. వాడు శాపం పొందాడు వాడు. వాడు శాపాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత వాడు రియలైజ్ అయిన తర్వాత, వాడు కర్మనంతా పూర్తి చేసుకొని, వాడు జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు తగలేస్తారు వాడిని. అప్పుడు తానేం చేస్తాడంటే, తన శక్తినంతా ధారపోసి, అక్కడ ఒక త్రిశంకు స్వర్గం అంటారు అందుకే. ఒక స్వర్గాన్ని తానే సృష్టించి, అందులో వీడిని పెడతాడు. ఈ త్రిశంకుడిని. అందుకే త్రిశంకు స్వర్గం అంటారనమాట. సో, ఎప్పుడైతే తన శక్తినంతా అలా ధారపోసాడో, తన శక్తిని కోల్పోతాడతను. మళ్ళీ వెళ్లి తపస్సు చేస్తాడు. తపస్సు చేసుకొని ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఎన్నో మళ్ళీ శక్తులన్నీ సంపాదించుకొని ఇవన్నీ. సో, అట్లా అనమాట. సో, ఆ విధంగా ఏంటంటే, ఆ విధంగా జరుగుతది. అదంతా పడాలి, చెందాలి, తీసుకోవాలి అనేటువంటి ఆ శక్తి సామర్థ్యము అటువంటి లక్ష్యము ఉన్నట్లయితే చేసేవాళ్ళు చేస్తారేమో మరి. సో, మీకిష్టమైన వాస్తవాన్ని ఊహాశక్తి ద్వారా సృష్టించుకోవాలి. మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిని తప్పుగా భావించుకోవద్దు. కొత్త వాస్తవంలో మీ జీవితంలోకి మీరు కోరుకున్నది వచ్చినప్పుడు దానిని పొగడండి. చూసారా? మన కొత్తగా సృష్టించుకునే దాంట్లోకి కొత్తగా ఏదైనా వచ్చింది జీవితంలోకి అంటే, దాన్ని మనం సృష్టించుకున్న దాన్ని, మనం ఏదైతే వాస్తవం మనం సృష్టించుకున్నామో అది మన వాస్తవంలోకొచ్చినప్పుడు దానిపైన అభిమానం చూపిస్తూ దాన్ని పొగడండి. మీకేమి కావాలో మొదట దాన్ని చిత్రీకరించండి. మీ విజన్ శక్తి నుండి నిర్మాణానికి మారడానికి, అది మీ జీవితంలో కనిపించడానికి కొంత సమయం పడుతుంది. మీరు కోరుకునేదేదైనా ఉన్నత పరిధుల్లోని విశ్వమేధస్సు నుండి మీ భౌతిక వాస్తవంలోకి రావలసి ఉంటుంది. అది. చూసారా? మనం కోరుకున్నది ఏదైనా కూడా మన ఎనర్జీయే మేనిఫెస్ట్ అవుతున్నా, ఉన్నత పరిధుల్లో నుంచి విశ్వమేధస్సు నుండి ఈ భౌతిక వాస్తవంలోకి అక్కడి నుంచి మనకు రావాల్సి ఉంటుంది. ఏదైనా కూడా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ నేచర్ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ లేకుండా మేనిఫెస్ట్ అవ్వదు. మనము మనం కోరుకునేది ఏదైనా సరే, మన వాస్తవాన్ని సృష్టించుకుంటున్నాము. ఓకే. ఊహాశక్తి వాడుతున్నాం, క్రియేటింగ్ పవర్ వాడుతున్నాం. ఎన్ని మన శక్తులను మనం వాడుతున్నప్పటికీ కూడా, అది మేనిఫెస్ట్ అవ్వడానికి విశ్వ మేధస్సు యొక్క హెల్ప్ మనకు కావాల్సి ఉంటుంది. ఏదైనా కూడా దాని నుంచి మనకి రావలసినదే. అది విషయం. భౌతిక వాస్తవంలోకి రావాలి అంటే విశ్వ మేధస్సు యొక్క సహాయ సహకారాలు మనకి ఎట్టి ఎట్టి పరిస్థితులైనా ఉండాలి. సమయం గడిచే కొద్దీ మీరు కొత్తగా ఏర్పరచుకున్న పరిధులు లేని ఆలోచనల ద్వారా ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. అది చెప్తున్నారు. గతాన్ని తిరిగి వ్రాయడం ద్వారా మీ వాస్తవాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది చూడండి. గతంలో ఏదో జరిగిపోయింది. ఏదో అనుభవించేసాం. తెలుసో తెలియకో. ఏదో ఒక అజ్ఞానంలో ఏదైనా కోల్పోయి ఉండవచ్చు. లేదా అంటే మనకేదో పరిస్థితి ఏర్పడడం వల్ల తప్పనిసరిగా వదిలేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. ఏదో జరిగింది కదా! సో, అటువంటి గతాన్ని మళ్ళీ తిరిగి రాయొచ్చట. సో, అది మళ్ళీ భవిష్యత్తుగా తర్వాత మనకు దక్కుతుంది అంటున్నారు. ఏమిటో చూద్దాం.
గతాన్ని తిరిగి వ్రాయడం ద్వారా వర్తమానంగా మీ వాస్తవాన్ని మార్చుకుని మీకు ఇష్టమైన వాస్తవాన్ని సృష్టించవచ్చు. చూసారా? ఆ గతాన్ని మళ్ళీ తిరిగి వ్రాసి, ఎందుకంటే కాలం మారుతూ ఉన్నప్పుడు, అనుభవాలు కూడా పెరుగుతుండేటప్పుడు మనకి కొత్త జ్ఞానం వస్తుంది. అరే! అప్పుడైతే ఆ విషయాన్ని మనం చాలా బాగా డీల్ చేసేవాళ్ళు. అది ఇప్పుడైనట్లయితే అప్పుడేంటో తెలిసి తెలియని వయసులో ఎలాగా అట్లా జరిగిపోయింది అనేటువంటివి ఏమైనా ఉంటే, దాన్ని తిరిగి మళ్ళీ మన వర్తమానంలో రాసుకుంటే, అది వాస్తవంగా మార్చుకొని, మళ్ళీ అది మనకి భవిష్యత్తుగా వస్తుందట. ఇప్పుడు మీకు జరుగుతున్నదంతా ఒకప్పుడు మీరు తీసుకునే నిర్ణయం లేక చాయిస్ యొక్క ఫలితమే. అది కరెక్టే కదా! ఈరోజు మనం కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. ఒక 1 అవర్ పాటు మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఇలాగ టైమ్ స్పెండ్ చేస్తున్నాము అంటే, ఇది ఇప్పటికిప్పుడు మనం తీసుకున్న నిర్ణయం గాదిది. ఇప్పుడు జరుగుతున్న ప్రతీదీ కూడా, ఈ వర్తమానంలో జరుగుతున్న ప్రతీదీ కూడా, ఒకప్పుడు ఎప్పుడో మనం తీసుకున్న నిర్ణయమే. మన చాయిసే ఇది. ఒకప్పుడు అంటే సోల్ ప్లాన్. లేదా గత జన్మల్లో ఉన్నదిగే ఇప్పుడు కంటిన్యూయేషన్. అలా ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే వర్తమానం అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. మన సోల్ ప్లాన్‌లో ఏదైతే ఉందో అదే మనం చేస్తాం. వేరేది చెయ్యము. ఇది వర్తమానంలో ఉన్నది ఆల్రెడీ ప్రోగ్రామ్ అయ్యి ఉంటుంది. సోల్ ప్లాన్‌లో ఏముందో అదే మనకు జరుగుతూ ఉంటుంది. ఇది కాక కొత్తవేదైనా నెత్తి మీద పడుతున్నాయి అంటే అవి, అవి పాత జన్మలవి కావచ్చు. లేదా ఇప్పుడు జరుగుతున్న వర్తమానానికి మనకు కావాల్సిన కొన్ని క్వాలిటీస్‌ని మనలో డెవలప్ చేయడానికి అవసరమైనవి కావచ్చు. లేదా ఇప్పుడు ఉంటుండగానే, ఇప్పుడు మన వర్తమానంలో ఇంకా బ్రతికి ఉంటుండగానే భవిష్యత్తును కూడా సృష్టించుకోవాలి గాబట్టి, ఆ భవిష్యత్తును మనం సరిగ్గా సృష్టించుకోకపోతే వచ్చే నెక్స్ట్ జన్మలో మనకు అంధకారం అయిపోద్ది బ్రతుకు. ఏం చేయాలో తెలీదు. ప్రతివాడు ఓ బంతాట ఆడుకుంటారు. చూడండి, కావాలంటే చాలామంది చాలా ఆధారపడి ఉంటారు ఇతరుల మీద. ప్రతి ఒక్కదానికి. ఎందుకని అంధకార బంధురం. వాళ్ళేం చేసుకోలేదా ముందు జన్మల్లో. కొంతమంది ఒక ఉజ్వలంగా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఎన్ని తెలివితేటలున్నా వాళ్ళు చాలా నార్మల్ కన్నా బిలోగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సృష్టించుకోలేదు. పడుకునేటప్పుడు ఏవో పిచ్చి పిచ్చిగా ఏవో చేసుకొని ఉన్నారే తప్ప అసలైన సృష్టి చేసుకోలేదు వాళ్ళు. అది ఒకటి బాగా మన చేతిలో ఉందది. సో, ప్రతిసారి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోండి. అందుకే అంటున్నారన్నమాట. సో, మీకు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయమే. ఈరోజు మన నలుగురు, ఐదుగురు మనం కూర్చొని ఈవేళ త్రూ టెక్నాలజీ ద్వారా ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే, ఇది మనం ఎప్పుడో మనం తీసుకున్న నిర్ణయం అది. సో, అదే విధంగా మనం ఎప్పుడూ కూడా ఏం చేయమంటున్నాడంటే, ప్రతిసారి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండండి. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు? ఒకటి స్పిరిచ్యువల్‌గా, లేదా ఒక బుక్ పెట్టుకోండి. స్పిరిచ్యువల్, నాన్ స్పిరిచ్యువల్ హెడ్డింగ్‌లు కొట్టేయండి. 1, 2, 3, 4 వేసేయండి. స్పిరిచ్యువల్‌గా ఒక నిర్ణయము, నాన్ స్పిరిచ్యువల్‌గా ఒక నిర్ణయము. చూడండి అలా. ఒక వారం రోజులు ఊరికే రాసుకోండి. చూడండి ఎన్నుంటాయో నిర్ణయాలు. అన్నీ మనం సృష్టించుకోవాలి. వాస్తవంలోకి రావాలి మనకు. వర్తమానానికి, భవిష్యత్తుకిను. అవేమీ చేయకుండా పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలో మన టైం ఎంత వృధా చేసుంటాము. సో, గతః. ఇప్పటి నుంచి అవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏవి చేయలేదనుకోండి. హ్మ్. ఆలోచనలు అసలేమి వద్దు. అంటే ఇప్పుడు పునరపి జననం, పునరపి మరణం ఇంకా ఇప్పుడు ఈ సోల్ ఒక స్పిరిచ్యువల్ ఎయిమ్‌తో అనుకుందాం. ఏంటి ఒక ఆధ్యాత్మికత లక్ష్యంతో ఈ శరీరం తీసుకుంది. సో, ఆ లక్ష్యం నెరవేర్చుకొని ఇంకెళ్ళిపోవాలి. హ్మ్. మళ్ళీ పుట్టి, మళ్ళీ వచ్చి, మళ్ళీ వచ్చి, మళ్ళీ పుట్టి ఇక రాసుకోవటం అనేది ఇష్టం లేదనుకోండి ఒక జీవాత్మకి. హ్మ్. అప్పుడేమి ఏ రకంగాను వద్దిక. ఇక ఎళ్ళిపోయి అక్కడే వద్దు అంటే అయిపోతుంది ఏంటండి? అది ఆ కర్మల్ని కంప్లీట్ చేసుకోవాలి గదా! అంటే అయన్నీ ఇప్పుడు ఈ జన్మతోనే అయిపోతాయిగా. ఈ శరీరంతో అని అని ఉన్నప్పుడే ఎవరు చెప్పారు మీకు? అయిపోతున్నాయా? లేదా మీకేం తెలుసు? మీ సోల్ ప్లాన్‌లో ఏముందో? అది మీరు ఇప్పటిదాకా సోల్ ప్లాన్‌లో రాసుకున్నవన్నీ మీరు పూర్తి చేసారా? హౌ డు యూ నో? చేయమని అడుగుతున్నాంగా సోల్‌ని. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయింది మనకి. ఇది జీవం అంతా అంతా సోల్‌ని చెయ్యు కల్పితమే. బ్రహ్మ అంటే ఇప్పుడు సత్యం, ఆ జగత్తు సోల్‌కి మిథ్య అని మనము కొన్ని కొన్ని అటువంటి క్లియరెన్స్ తీసుకున్నాక కొన్ని ఇవ్వాలి. కొన్ని సోల్‌కి మనం క్లియరెన్స్ దానికి హెల్ప్ చేయాలి కదండీ!
మన ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత సోల్ అవేకన్ అవుతుంది. అవేకన్ అయిన దానికి తనకు ఎప్పుడు కూడా దానిపైనే మనం దృష్టి ఉంచుతూ అబ్జర్వేషన్లో పెడుతూ ఆ సోల్ తన పని తను చేసుకోవడానికి మనం అన్ని రకాలుగా దానికి కావలసిన క్లియరెన్స్ ఇస్తూ ఉండాలి. మనకున్న టైం ఫ్రేమ్లో అన్నీ చేయలేదు అనుకోండి తాను, అప్పుడు నెక్స్ట్ జన్మకి ఉంటుంది కదా అది. ఈ జన్మలోనే నాకు అన్నీ అయిపోవాలంటే మీకు ఎలా తెలుసు అన్నీ అయిపోతుంది అని? నాకు అర్థం ఫ్రోజన్ అండి. ఫ్రీజ్ అయిపోయిందండి. లాస్ట్ 1 మినిట్ ఏంటండి చెప్తున్నారు? కాదండి. ఈ జన్మలోనే నాకు అన్నీ పూర్తయిపోవాలంటే ఎలా అయిపోతుంది అనుకుంటున్నారు మీరు? మీకెలా అంటే తెలుసు? అసలు మీరు ఏ సోల్ ప్లాన్‌తో వచ్చారు? అసలు అది ఎంతవరకు ఇప్పటి వరకు పూర్తి చేస్తున్నారు? ఇంకా ఎంత మిగిలింది? మీకెలా తెలుసు ఇప్పుడు? మీకు తెలుసా ఏమైనా అలాంటి తెలీదు. క్లారిఫికేషన్? తెలీదు. అందుకనే వదిలేస్తున్నా. సోల్‌కే వదిలేస్తున్నా. ఇప్పుడు నేను ఈ ప్రాపంచికంగా కోరుకునే కన్నా, హ్మ్. ఇప్పుడు నువ్వు ఏ లక్ష్యం అయితే ఉంది, ఏ లక్ష్యంతో అయితే వచ్చావో అది నెరవేర్చుకోమని అడిగామనుకోండి. హ్మ్. అది నెరవేర్చమని అడుగుతున్నాము. హుహు. ఎలా అడుగుతున్నారు? నువ్వు ఏ లక్ష్యంతో అయితే తీసుకొనొచ్చావో నేను అఫర్మేషన్స్‌లో మెడిటేషన్‌కి ముందు అదంతా అనుకుంటున్నాను. మెడిటేషన్ నువ్వు చేసేటప్పుడు నువ్వు ఏ హుహు. లక్ష్యంతో అయితే ఈ శరీరాన్ని తీసుకున్నావో అంతే. ఈ శరీరానికి, ఈ మనసుకి సంబంధించిన కోరికలు కాదింక. అవి వద్దు. అది కాదు. నువ్వు ఏది తీసుకొనొచ్చావో ఆ పదంలో నన్ను నడిపించు. అలాంటి ఆలోచనలే రావాలి హ్మ్. అని నీ లక్ష్యమే ఈ శరీరం యొక్క లక్ష్యం అని అంటున్నానండి. సో, అలా అన్న తర్వాత మీకేదైనా తేడా కనిపించిందా? అనిపించిందండి. ఓకే. అంటే అంతకు అలా ముందు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అంటే ఇటువంటి మెడిటేషన్ చేయడానికి ముందు ముందు జీవితము, ఇప్పటి జీవితంలో మీకు ఈ ఎఫర్మేషన్ వల్ల మీకేదైనా తేడా లేదా లాభము కనిపించిందా? ఇలా చెప్పుకోవటం వల్ల నాకు ఎక్కువ వైరాగ్యం వచ్చిందండి. ఈ ప్రాపంచిక వాటి మీద చాలా వైరాగ్యం. ఇక ఎంత అంటే హ్మ్. చెప్పలేను ఇంకా. అంటే కొలతబద్ద మనకి తెలీదు కానీ నాకు కరెక్ట్‌గా మాట్లాడటం హ్మ్. చాలా వైరాగ్యం వచ్చింది. సో, ఇంకా అంటే ఆ! ఎప్పుడు అంటే ఏమనిపిస్తుందంటే ఇంకా ఎందుకు? ఇంకా ఏంటి? ఇంకా ఏముంది? దేనికి? ఈ శరీరం దేనికి? అనేది క్వెషనే వస్తుందండి. ఇంకా ఎందుకు? ఇంకా ఎందుకు? అని. హుహు. మరి అది తెలియట్లేదు ఇంకది. హుహుహు. సో, అంటే మీకు ఇంత మునుపు ఎక్కువగా భౌతిక ప్రపంచంలో ఇంటరాక్ట్ అవుతూ ఉండేది. మీ మనసు, మీ ఎమోషన్స్ అవన్నీ కూడా తగ్గిపోయింది. అంటే ఒక గ్యాప్ వచ్చింది. మీ మీ బాగా. ఆ! ఇప్పుడు ఇప్పుడు హ్మ్. ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్ తెలుసు కదా! మీకు 5 ఫింగర్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. 5 హ్మ్. ఫింగర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది శరీరము, హ్మ్. ఇది మనసు, ఇది హ్మ్. బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. సో, ఇది 5 ఫింగర్ కాన్సెప్ట్ అన్నమాట. ఎప్పుడూ కూడా చూడండి, ఈ మనస్సు, బుద్ధి ఈ ఈ ఎప్పుడూ కూడా శరీరం పెద్దదేం కాదు. ఎప్పుడు మనకి చిటికెన వేలు ఎలాగైతే చిన్నదుంటుందో, దీని యొక్క సత్తా అంతే. మన శరీరం యొక్క సత్తా. ఎప్పుడు మనస్సు ఇది ఎప్పుడు కూడా ఈ మనస్సు, శరీరము ఎప్పుడూ కూడా వెరీ క్లోజ్‌గా ఉంటాయి. ఈ మనస్సుకి ఇంకా క్లోజ్‌గా ఉండేది బుద్ధి. అందుకే అంటారు మనసు కోతి వంటిది అనేసి. సో, మనకు మనస్సు అనేది ఎప్పుడూ కూడా అంటే మనసంటే మైండ్. ఈ మైండ్ అనేది ఈ మైండ్, బాడీ అండ్ స్పిరిట్. ఈ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది గనక ఎప్పుడు కూడా మైండ్ ఎప్పుడూ కూడా బయటికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. బయట ఫిజికల్ వరల్డ్ భౌతిక ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. అక్కడ అందులో ఉండేవన్నీ అది, ఇది అది అన్నిటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది పనికిమాలిన విషయాలు అన్నిటిని కూడా అది కనెక్ట్ అవుతూ, వాటన్నిటిని డేటా సేకరిస్తూ, అదేం చేస్తుందంటే లోపల పెడుతుంది. సో, ఎప్పుడైతే అలా పెట్టిందో మన బుద్ధి దానికి క్లోజ్‌గా చూడండి ఈ 2 వేళ్ళు ఎప్పుడు కూడా దగ్గరే ఉంటాయి. రైట్? ఈ 2 వేళ్ళు. ఇది. ఎప్పుడు దూరం చేయడానికి అంత కుదరదు. సో, అదే విధంగా మనసుతో బుద్ధి ఎప్పుడు కూడా మనసు కోతి వంటిది కాబట్టి, మన బుద్ధి కూడా కోతిలా మారిపోతూ ఉంటుంది. వాటికి సహకరించేది ఎవరు? ఈవిడ. ఈ చిన్నామ శరీరము. ఇక్కడ ఆత్మ ఎప్పుడు కూడా వీటితో చెమ్మచెక్కలాడదు. ఇదెప్పుడు కూడా చిదానంద స్థితిలో ఉంటుంది ఈ ఆత్మ.
ఈ 3 కలిసి దీన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇంక ఇది ఆటోమేటిక్‌గా సప్రెస్ అవుతూ ఉంటుంది. అవేకన్ కాదు. ఇది అవేకన్ అయితేనే ఈ 3 కూడా డామినేషన్ తగ్గుతది. ఇది అవేకన్ అయింది అంటే ఇదేం చేస్తుందంటే ఇది బలవంతురాలవుతుంది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ బలం పెరిగిందో ఈ మూడింటిని తాను డ్రైవ్ చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు దీని కనెక్షను ఈ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. సో, బుద్ధుడు కూడా ఏమంటాడంటే, ఎవరు నువ్వు అని అడుగుతారు ఒకరు. ఏంటయ్యా నీ దగ్గరికి ప్రతి వాళ్ళు వస్తున్నారు. వందల మంది ఊరికే నీ దగ్గరకు వస్తూ ఉంటారు. నువ్వు చెప్పేవేవో వింటూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా జ్ఞానవంతులై, విజ్ఞానవంతులై అసలు అది విజ్ఞాన గనుల్లాగా వెళుతున్నారో అసలు నువ్వు ఎవరివి అని అడుగుతారు ఒకళ్ళు. ఆమెన్ అవేకెన్ సోల్ అంటాడాయన. నేనెవరిని అంటే ఏమీ చెప్పడు. ఓహ్! అవేకెన్ సోల్‌వా? అయితే ఏంటట? ఏం చేస్తావు నువ్వు అంటే, ఐ అవేకెన్ అదర్స్. అంతే నేనేం చేయను. నేను వాళ్ళకేమి ఇవ్వటంలా. నా దగ్గర డబ్బులేం లేవు వాళ్ళ దగ్గర ఇవ్వడానికి. నా దగ్గర ఏమీ లేవు. ఒక సన్యాసిని. నా దగ్గర ఏమీ లేదు. నేను వాళ్ళ అవసరాలు కూడా నేనేమి తీర్చలేను నేను. ఆల్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ ఐ యామ్ అవేకెనింగ్ దెమ్. బికాజ్ ఐ యామ్ ఎన్ అవేకెన్డ్ సోల్. దట్స్ ఇట్. కానీ ఖర్చు లేని పనులే నేను చేస్తున్నాను అంటాడు బుద్ధుడు. సో, ఎప్పుడైతే వాళ్ళు అంత ఆనందంగా, చిదానందంగా ఎందుకు తిరిగి వెళ్తున్నారంటే బుద్ధుడి దగ్గరికొచ్చిన ప్రతి వారు కూడాను రియలైజ్ అవుతున్నారు. వాళ్ళ ఆత్మ అవేకెన్ అవుతుందనమాట. ఆయన చేస్తున్న పని అది. సో, అట్లాగే ఎప్పుడు కూడా 5 ఫింగర్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఎప్పుడైతే నేను సోల్‌ని అడిగానో, సోల్ యాక్టివేట్ అయ్యి మెడిటేషన్‌లో అడుగుతున్నానో, మెడిటేషన్ చేస్తున్నానో, నాకు మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఈ 3 కూడా బయట ప్రపంచంతో టూ మచ్‌గా ఇంటరాక్ట్ అవ్వడం మానేసింది. సో, ఎప్పుడైతే అలా జరగడం మొదలుపెట్టిందో మీలో ఒక రకమైన ప్రశాంతత రావడం మొదలుపెట్టింది. సప్రెస్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ ఆత్మ అనేది బలం పెరుగుతోందనమాట. అవేకన్ అవ్వడం మొదలుపెట్టింది. అది మీకు జరుగుతున్నది. ఇది ప్రతి వాళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మొన్న సండే ఓ ఫ్రెండ్ వచ్చిందండి. తనకి సర్జరీ అయింది. హ్మ్. 4 వీక్స్, 3 వీక్స్‌గా అసలు నిద్ర పట్టలేదంట. నా దగ్గరికొచ్చినాక వచ్చెళ్ళినాక ఆ నైట్ చాలా రోజుల తర్వాత పడుకున్నాను. మంచిగా పడుకున్నాను. చాలా సంతోషంగా అనిపిచ్చిందంట. ప్లస్ టెక్స్ట్ పెట్టి, ఆ నెక్స్ట్ డే కలిసి చాలా బాగా నిద్రపోయాను. నిజంగా ఫేస్ చూస్తే ఎంత ఫ్రెష్‌గుందంటే అన్‌బిలీవబుల్ అనమాట. అంతకుముందు ఉన్నదానికి నా దగ్గరికొచ్చి ఓ 2-3 అవర్స్ కూర్చొని 3 అవర్స్ కూర్చొనెళ్ళినాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎంతో బాగుంది. నీ దగ్గరికొచ్చినాక అప్పుడప్పుడు వస్తాను. అట్లా మాట్లాడింది. ఏం మాట్లాడారు మీరు ఆమెతో? ఇదే ఈ సోలు టైపే. అంటే అచ్చంగా ఈ జ్ఞానానికి కాకుండా దీనికిను శరీరానికి మధ్యలో కొంచెం లింక్ ఉంటుంది కదండీ! అవును. మనం పరిగెడుతున్నాము. వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇదేంటి అసలు మనం ఇయన్నీ ఇట్లా కొంచెం అది. ఆ సో, టైపు. సోల్ గురించి ఎప్పుడైతే అందుకే సోల్ గురించి పుస్తకాలు చదవమంటారు. నేను ఎందుకంటే సోల్ అనేది చెప్పకుండా మామూలుగానే తన భాషలోనే ఇప్పుడు ఒకళ్ళని బ్లేమ్ చెయ్యొద్దు. ఆ విషయంలో. ఏ విషయంలోనూ కూడా బ్లేమ్ చెయ్యొద్దు. హుహు. అది వాళ్ళది. వాళ్ళట్లా ట్రై టు అండర్‌స్టాండ్ దెమ్ అని అట్లా మంచిగాననమాట. ఓకే. అది. యాహ్! యాహ్! అదే. అది ఆమె యొక్క ఎం అవన్నీ కూడా 7 శరీరాలుంటాయి కదా! సో, మీరు చెబుతున్న ప్రతి ఒక్క మాట ఆవిడ లోపల ఉన్న శరీరాలు అంటే సోల్ బాడీస్ యాక్సెస్ చేస్తున్నవి. అందువల్ల ఆవిడ సంతోషంగా మారిందావిడ. అది. సంతోషంగా అనిపించి అంతసేపు కూర్చొని వెళ్లారావిడ. మంచిదే హ్మ్. అది. యాహ్! ఇట్స్ ఎ గుడ్. సో, అదనమాట. ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలనమాట. అది. ఆహ్, యాహ్! సో, మైండ్‌లో గతాన్ని మార్చినట్లయితే మీ ప్రకంపనం కూడా మారుతుంది. ఇప్పుడు మీకు మేబీ ఇదే జరిగుంటుంది ఆవిడకి. ఎప్పుడైతే మీరు ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నారో, ఏ విషయాలున్నాయో మీ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నారో, ఆమెలో ఒక మార్పు రావడం మొదలుపెట్టింది. అంటే ఆవిడలో ఉన్న వైబ్రేషన్స్ మారుతూ రావడం మొదలుపెట్టినవి. ఆవిడ లోపల ఉన్న వైబ్రేషన్స్ ఎటువంటి వైబ్రేషన్స్‌తో ఆవిడొచ్చారో మీ ఇంటికి, అవి మారడం మొదలుపెట్టాయి.
అందుచేత హాయిగా ఆవిడ నిద్రపోవడము, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతాను మీతో అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. మంచి పని చేశారు. కొత్త భవిష్యత్తులోకి మీ అంత మీరే ప్రవేశిస్తారు. మీకన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, మీ గతంలో మీరు సమృద్ధిగా ఉన్న చిత్రాన్ని సృష్టించండి. మళ్ళీ తిరిగి అదే రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఒక ఆయన వయస్సును వెనక్కి రప్పించే ధ్యానాన్ని చేశాడట చూడండి. అంటే తను యంగ్‌గా ఉండేటట్టుగా. అంటే వయస్సు మళ్ళీ తిరిగి యంగ్ అవ్వాలని. ఆ ధ్యానము అతన్ని బాల్యావస్థకు తీసుకెళ్ళి, తిరిగి మరలా ఆ ప్యాటర్న్ ఎందుకొస్తుందో పరీక్షించాడంట. ప్రతిసారి అతనికి సరియైన బాంధవ్యాలు ఏర్పరచుకోవాలని క్లోజ్ అయ్యేవాడు. ఒక్కసారిగా ఏవో అడ్డు వచ్చి అవి అక్కడితో అంతమైపోయేవి. అతను మంచి బాంధవ్యాలతో ఉండటం వలన పాత పద్ధతులు కోరుకునేవాడు కాదు. జవాబుల కోసం గతాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడట. అప్పుడు గతాన్ని చూసుకుంటున్నప్పుడు ఒక రాత్రి అతని తల్లిదండ్రులు పోట్లాడుకోవడం చూశాడు. ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదు అనే బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ నిర్ణయమే అమలు అవుతూ ఉన్నది. అతను గతాన్ని మానసికంగా మార్చుకున్నాడు. వాళ్ళు తల్లిదండ్రుల పోట్లాటని క్షమించి, వాళ్ళు ఒకరికొకరు దయగా ప్రేమగా ఉండే చిత్రాన్ని తిరిగి వ్రాశాడు. అతను ముందుగా అతనిలో ఉన్న నిర్ణయాన్ని మెంటల్గా చెరిపేశాడు. అతని సంబంధ బాంధవ్యాలంతా ఉన్నతంగా ముద్రించుకున్నాడు. ఇప్పుడు చూసారా, అర్థమైందా? ఆయన ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా గతాన్ని తిరిగి వ్రాయడం కోసము అతను మళ్ళీ ఆ పాత గతంలోకి, వయసులో ఉన్నప్పుడు గతంలోకి వెళ్ళి అతను ఆ గతం మళ్ళీ తిరిగి రావాలని ధ్యానం చేసేవాడంట. ఎందుకు వాటిని మార్చుకోవాలని. సో అతను బాల్యావస్థకి వెళ్ళిపోతూ ఉండేవాడంట. ఆ వెళ్ళిన తర్వాత బాల్యావస్థ నుంచి వచ్చే బాంధవ్యాలు క్లోజ్ అయ్యేవి గాని, మధ్యలో ఎక్కడో అవి మాయమైపోతూ ఉండేవంట. ఎన్నిసార్లు ఆ ధ్యానం చేసినా కూడా అతను కంప్లీట్‌గా ఆ పర్టిక్యులర్ గతాన్ని పట్టుకోలేకపోతున్నాడు. కొంతవరకు రావడము, తర్వాత మాయమైపోవడం జరుగుతుందంట అతనికి. అతను తిరిగి వ్రాయడానికి, మార్చుకోవడానికి అవకాశం దొరకటం లేదు. అది మొదటి పారాగ్రాఫ్‌లో ఇచ్చారు. అప్పుడు ఏం నిర్ణయించుకున్నాడు? అతను ఇంకా డీప్‌గా వెళ్ళాడంట మెడిటేషన్స్‌లో. డీప్‌గా వెళితే ఎందుకు అతనికి అతని యొక్క గతంలో ఎందుకు ఆ ఫుల్ స్టాప్‌లు, ఎందుకు ఆ గతం కొంచెం కొంచెమే అనుభవించాడు? ఎందుకు అతను పూర్తిగా ఆనందాన్ని అనుభవించలేకపోయాడు? ఎందుకు తన గతం అట్లాగ జరిగింది అనేసి ఆ డెప్త్‌లోకెళ్తే ఏంటంటే, అతని వల్ల జరిగినదే కాదు. ఆ ఎనర్జీసు చాలా ఆహ్, ఆ ఎనర్జీస్ అన్నీ కూడాను షార్టన్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే, అది కేవలము తన యొక్క ఇదే కాదు. నంబర్ 1, తల్లిదండ్రుల మధ్య సహయోగ్యత లేదు. తల్లిదండ్రుల మధ్య పోట్లాడుకోవడం, ఆ గోలలుంది. ఇతను కూడా ఏవో కొన్ని సందర్భాల్లో ఒక బలమైన నిర్ణయం తీసేసుకున్నాడంట. ఏమిటది? పెళ్లి చేసుకోకూడదని ఆ పాత జన్మల్లో. అందువల్ల ఆ పెళ్లి కూడా నిలబడటంలా. ప్రస్తుతము. ఈ ప్రస్తుతము ఉన్నదాన్ని అతను మార్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకలా జరిగింది? పాత ఇదిలో అతను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకోవడం వల్ల, ఇప్పుడు ఈ వర్తమానంలో పెళ్లి అయినా కూడా పెళ్లి నిలబడటంలా. ఆ సంసారం ఏదో విధంగా ముక్కలైపోయింది. కారణము అది కూడా పాత ఆ! పాత అంటే లాస్ట్ జన్మనా అండి? ఏవో పాత జన్మలు. ఓకే. ఎందుకు? పాత జన్మల్లో ఆయన వైవాహిక జీవితం బాగోలేదు. అదే కంటిన్యూ అయిపోతుందనమాట. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే, మనకు ఇదే ఒకటే జన్మలో మనము ఇంకా ఒక 10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో జరిగిన కొన్ని విషయాలుంటాయి. వాటిని కూడా మనం మార్చుకోవచ్చు. సరైన తల్లిదండ్రులు దొరక్కపోతే ఏం జరుగుతుంది? ఆ తల్లిదండ్రుల యొక్క ఎనర్జీస్ కూడా పిల్లలకి దెబ్బతీస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఎనర్జీస్ కూడా. సో, అదనమాట. ఎప్పుడుకో పాతదానికెళ్ళి ఎట్లా మార్చుకుంటామండి హిస్టరీలోకెళ్ళి? ఈ జన్మలోనే. ఇక ధ్యానం అంటున్నాడాయన. కొంతమంది కళల్లోకి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కొన్ని క్రియలుంటాయి. అవేమి ఇందులో రాయలేదు. ఇది కేవలం ఇంతే రాశారిక్కడ. కొన్ని క్రియలుంటాయి. కళల్లోకి ఆ పాతవి తీసుకొచ్చి, పాత గతము తీసుకొచ్చి
ఆ గతాన్ని ఇప్పుడు ఏదైనా భయాలు అనేవి ఉన్నాయనుకోండి, ఆత్మ భయాలు కానీ, శారీరక భయాలు కానీ, వాటిని కలలోకి ఆ భయాన్ని కల ద్వారా లేదా మెడిటేషన్ ద్వారా అందులోకి వెళ్ళి అక్కడ ఆ భయాన్ని మళ్ళీ దాన్ని అనుభవించి ఆ భయాన్ని పోగొట్టుకుని ఆ కర్మను అక్కడ సమాప్తి చేసుకోవచ్చు అని చెప్తారు. అదొక సాధన అది. అది అది అంత ఆ డీటెయిల్స్ ఎలా చేయాలి ఏం సంగతిని ఇక్కడేమీ ఇవ్వలేదు, జస్ట్ మనం చెప్పుకోవడానికి. సో అది ఆ విధంగా అవన్నీ మార్చుకొని వచ్చాడంట అతను. కొంతమంది చూడండి, పుట్టింట్లో ఉన్నా కూడా మగపిల్లలు కూడా, ఇప్పుడు ఆడపిల్లలే బాధలు పడతారని కాదు, మగపిల్లలు కూడా ఎంత పడుతుంటారు ఆ కుటుంబాలను పోషించడానికి. అప్పుల పాలైపోతూ చెందుతూ వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోయినా బాధ్యతలన్నీ నెత్తి మీద ఉంటుంటాయి. సరైన తండ్రి ఉండడు, తాగేసిన తండ్రి ఉంటాడు, పనికిమాలిన తల్లి ఉంటుంది. సో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని తల్లిదండ్రులు ఉంటుంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? పిల్లలు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పనులు చేస్తూ, వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళకి పనులు చేసి పెడుతూ అలా అలా పెరుగుతూ ఉంటారు. ఎంతమందిని మనం వినటం లేదు, మన కళ్ళతో చూడటం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే అటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయేంటి? అటువంటి ఎనర్జీస్‌తో వాళ్ళు బైండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఆ తల్లిదండ్రుల ఎనర్జీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది ఎందుకు అలా జరుగుతుంది? పాత పాత జన్మల యొక్క కంటిన్యూషన్స్ అవన్నీ కూడా. అది. సో, ఇప్పుడు మా జీవితంలోని ఇప్పుడు ప్రస్తుత కరెంట్ జన్మలో అంటే 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఏదో జరిగింది. సో, దాన్ని మార్చుకోవచ్చు అనుకోవచ్చు. కానీ పుట్టిన దగ్గర నుంచే కష్టాలు పడుతుంటారు. దానికి అర్థం ఏంటి? అది పాత జన్మలవే కదా! పుట్టిన దగ్గర నుంచే కష్టాలు పడుతున్నారు అంటే. అది. సో, ఎలాంటి సమాచారము మరి పరిస్థితులను మీరు ఒప్పుకుంటారో, సత్యం అనుకుంటారో వాటిని ఎన్నుకోండి. అది. మీరు దేనిని సత్యంగా అంగీకరిస్తారో అదే మీ వాస్తవంగా సృష్టించబడుతుంది. ఏదైనా మీకిష్టం లేని దాన్ని చదవవద్దు. చూసారా? మనకేదైనా విషయము ఇష్టం లేకపోతే అది ఎందుకంటే లోపల నుంచి వస్తుంది మీకు ఆ సిగ్నల్. ఏదైనా ఇష్టం లేదంటే ఇంక దాన్ని చదవద్దు. లేక ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోపల నుంచి మీకొస్తున్న సిగ్నల్ అది. బయట వాళ్ళు చెప్పేవాళ్ళు మనవాళ్ళే కావచ్చు. కానీ లోపల నుంచి అది ఇష్టపడటం వస్తుంది ఆ సిగ్నల్. నో, నో, నో అని. సో, డోంట్ డూ థట్ అని చెప్తున్నాడు ఇక్కడ. అనుమతించవలసిన అవసరం లేదు. మీకు సత్యం కానిది ఇతరులకు సత్యం కావచ్చు. కానీ అది మీ వాస్తవంలో భాగంగా ఉండవలసిన అవసరం లేదు. వెరీ క్లియర్. ఇప్పుడు అంతే అంటారు. ఇదే ఏంట్రా చెప్పిన మాట వినవు? పెద్దోళ్ళు ఇంత చెప్తున్నావు వినవా నువ్వు? మాకన్నా పెద్దోడివైపోయా? మాకన్నా గొప్పోడివైపోయా? మేము పెడితేనే కదా నువ్వు ఇంత ఎదిగావు అని ఇలాంటి మాటలు చాలా విరివిగా చాలా అనేస్తూ ఉంటారు ఎలా పడితే అలా. కానీ పాపం వీడికి చెయ్యాలనిపించటం లేదు. కానీ పెద్దవాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీడి సోల్ ప్లాన్ వేరది. వీడి సోల్ ప్లాన్ వేరు. వీడికి వేరే చేయాలనిపిస్తోంది. వీడి లోపల నుంచి వస్తున్న సిగ్నల్స్ వేరు. కానీ ఈ బయట ఉండేవాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ బలవంతం పెడితే ఇలాగా మెడలు వంచుతూ ఉంటారు. నడుములు విరగ్గొడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయి భార్యలు వచ్చేసి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా పెద్ద మనుషులు అయిపోయి పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్న వయసుకు కూడా ఇంకా మేము డిక్టేట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలు అలా ఉన్నాయి. వాళ్ళకి ఏం పని లేవు, అదే పని. మన వీళ్ళ డబ్బే తింటూ ఇలా ఇవి కూడా చూశానండి నేను నా కళ్ళతోటి. అలా ఎన్ని జీవితాలు అలా పాడైపోతూ ఉంటాయో. మగవాళ్ళ మీద ఎక్కువ ఇటువంటి ఆంక్షలు ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళనేమో సేవలకు ఉపయోగించుకుంటారు, మగవాళ్ళనేమో డబ్బుకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది లోకం తీరు. డబ్బుకి, సౌఖ్యానికి, సౌకర్యాల కోసం వాడిని ఉపయోగించుకుంటూ ఉంటారు. మగ జన్మ దానికి. ఆడది అనగానే సేవ, దాసి. ఇది ప్రాపంచికంగా బాగా అలవాటైపోయిన పద్ధతి. సో, ఇటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇలాగ నడవ విరగొడదాం, మెడలు వంచి మన పెన్ను చేయించుకుందాం అనుకుంటూ ఉంటారు. సో, అటువంటప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నవారికి ఇదన్నమాట. ఏం చెప్తున్నారు? మీ లోపల వచ్చేసిన సిగ్నల్స్‌నే నమ్మమంటున్నారు. ఎందుకంటే బయట వాళ్ళకి చెప్తే వాళ్ళని వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పనులు అవ్వాలి. సో, నా వాస్తవాన్ని నేనే ఎన్నుకుంటాను. ఎక్కడో విన్నా లేక చదివిన వాస్తవాలను నేను ఎన్నుకుంటున్నానా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇవి నన్ను శక్తివంతంగా ఉంచుతాయా? ఉంచవా? ఉంచవు శక్తివంతంగా. ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద నువ్వు ఆధారపడకపోయినా వాళ్ళు బెండు తీశారు కదా అని నువ్వు వంగిపోయి వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తున్నావు. నీ సోల్ చెప్తున్నది నువ్వు చేయటం లేదు. అటువంటప్పుడు నువ్వు ఎలా శక్తివంతంగా ఉంటావు? ఉండనివ్వదు సోల్. మనం అనుకుంటాము మనకు చాలా
మనకి చాలా సేఫ్టీ కావాలి, రైట్? మన ఆల్ ది టైమ్ మనం సేఫ్గా ఉండాలని కోరుకుంటాం. దేవుణ్ణి కూడా 24 గంటలు అదే కోరుకుంటాం. దేవుడా దేవుడా దాడా నన్ను రక్షించు. ఎప్పుడు చూసినా దేవుణ్ణి ఏదో ఒకటి కోరుకోవడమే బెగ్గర్స్ లాగా, రైట్? మనందరం చేసే పనులు అవే. నాకు అది చేయి, ఇది చేయి, నాకు అది కావాలి, ఇది కావాలి, నన్ను సేఫ్గా ఉంచు, నన్ను అది చెయ్యి, ఇది ఎప్పుడు వాడిని కోరుకుంటూనే ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా కోరుకుంటూ ఉంటాము? మనకెప్పుడు భయము, మనకెప్పుడు భయము. సో ఎప్పుడు ఎప్పుడు ఆధారపడ్డమే. ఆ ఆధారపడ్డము అనేది అదే అలవాటు ఇతరుల మీద కూడా ఆధారపడినప్పుడు మన ఏం జరుగుతుంది? మన ఆత్మకు లెర్నింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆత్మ తను చెయ్యాల్సి అనుకున్నది తను చెయ్యలేదు. ఎప్పుడైతే తను చెయ్యాల్సినది తను చెయ్యలేకపోయిందో, తన సిగ్నల్స్ ఇస్తున్నా వీడు వినలేని పరిస్థితిలో ఉన్నాడో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంటే మన ఆత్మే ఒక ఖడ్గంలా మారిపోయి మన శరీరాన్ని చాప్ చేసేయడం మొదలుపెడుతుంది. వీక్ చేసేసి తాను బయటికెళ్ళిపోవాలని చూస్తుంది. బాగా గమనించండి. కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. విత్ నో రీజన్ వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆత్మకి ఎగైనెస్ట్‌గా వెళ్తున్నారు వాళ్ళు. వాడు చెప్పాడనో, వీడు చెప్పాడనో, ఆమె అన్నదని, వీడు వాళ్ళ ఇంట్లో ఇంత ముద్ద తిన్నాడనో, వీడింట్లో ఇంత ముద్ద తిన్నారనో, పనికి మాలిన కృతజ్ఞతలు చూపించుకుంటూ, వాళ్ళ యొక్క అహంకారానికి లొంగిపోతూ ఇవన్నీ చేసే వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి. చాలా తొందరగా డౌన్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మనం చాలా సేఫ్‌గా ఉండాలని దేవుడిని పెట్టుకుంటాం. మనం ఇంటికి అలారం సిస్టమ్స్ పెట్టుకుంటాం. లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాం. బట్ వి షుడ్ రిమెంబర్ వన్ థింగ్. మన లోపలే ఆత్మని ఒక ఖడ్గాన్ని పెట్టుకొని తిరుగుతున్నాం మనము. వాడికి ఎగనెస్ట్‌గా ఉంటే వాడే మనల్ని చాప్ చేసి పడేస్తాడు. ఇవన్నీ అనవసరం బయట మనం పెట్టుకునే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ సత్యాన్ని నేను నమ్మినట్లయితే కళాకాంతులు అదే నేను చేస్తున్న పనుల వల్ల కళాకాంతులు వస్తున్నాయా నా జీవితంలో? నా జీవితం బాగుందా లేదా? వీడు చెప్పిన మాట, వాడు చెప్పిన మాట వింటే నేను బానే బ్రతుకుతున్నానా? ఈ క్వెషన్స్ ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి. భయం మీద లేక స్కేర్సిటీ మీద ఆధారపడిన ఇతరుల వాస్తవాల్ని మీ వాస్తవాలుగా అనుమతించాల్సిన అవసరం లేదు. చూసారా? కొంతమందికి భయం. అమ్మో! వీడి చేతిలోంచి జారిపోతే మన సౌకర్యాలు ఎక్కడ నష్టపోతామో, మనకు పైసలు ఎక్కడ అందదో అనే భయముతో వీళ్ళని భయపెడుతూ ఉంటారు. సో, ఆ భయము లేదా స్కేర్సిటీ మీద ఆధారపడిన ఇతరుల వాస్తవాల్ని మీ వాస్తవాలుగా అనుమతించాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఎక్కడో వచ్చే ఆర్థికపరమైన బాధలు లేక భూమిలో వచ్చే మార్పులు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అనవసరంగా మీరు లొంగిపోకండి అని చెబుతున్నారు. మీ అంత మీరు వ్యక్తిగతంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నట్లుగా ఊహించుకుని అదే మీ వాస్తవంగా ఎన్నుకోండి. మీ భవిష్యత్తు ఎంతో సంతోషంగా, ప్రేమగా, శాంతిగా ఉంటుంది. మనం ప్రేమగా, శాంతిగా ఉంటే 4 డబ్బులు మనమే ఇతరులకి అలా చూస్తూ చూస్తూ ఎవడైనా కష్టం ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా! ఆటోమేటిక్‌గా మనమే చేస్తాం. వాడెందుకు అంత క పెట్టుకుని ఇది చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముందు మనం బావుంటే మనం నలుగురిని చూస్తాం. మీరు మీ పాజిటివ్ భవిష్యత్తును సృష్టించుకోండి. అటువంటి ప్రాబ్లమ్స్ సంఘం ద్వారా గాని, కుటుంబాల ద్వారా గాని వస్తున్నాయంటే అక్కడ అర్థం ఏంటంటే, నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోవడం నువ్వు ఆపేసావు గాబట్టి, వీళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. దాన్ని మనం ఒక పాజిటివ్ అలారంగా తీసుకొని మళ్ళీ వాస్తవాన్ని సృష్టించుకోవడం మొదలుపెట్టాలి. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద కక్ష సాధించడము, పగా ప్రతీకారాలు పెట్టుకోకూడదు. అలా వాళ్ళు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు వాస్తవాన్ని సృష్టించుకోవడం వదిలేసావు. నీ యొక్క మానవ శక్తిని వాడడం వదిలేసి, వాళ్ళ మీద ఆధారపడడానికి నువ్వు అలవాటు పడిపోతున్నావు. వాళ్ళు అలవాటు పరుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ లో డైమెన్షన్ ఆత్మలు. నీ వాళ్ళే కావచ్చు. బట్ దే ఆర్ లో డైమెన్షన్ ఆత్మలు. అవి అలాగే ఉంటాయి వాటి లక్షణము. నువ్వు ఏమి చెయ్యాలి అంటే ఇదిగో. నువ్వు ఏం చేయాలంటే మీ అంత మీరు వ్యక్తిగతంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నట్లు ఊహించుకొని మీరు వాస్తవాన్ని ఎన్నుకోండి. లొంగిపోకండి. మీరు మీ పాజిటివ్ భవిష్యత్తును సృష్టించుకోండి. ఎప్పుడైతే ఆ సృష్టి మానేశారో ఆటోమేటిక్‌గా ఈ శక్తులన్నీ తిరగబడతాయి. మీకిష్టమైన ఏ వాస్తవాన్నైనా మీరే ఎన్నుకోవాలి. అది ఫుల్ స్టాప్. ఈ చాప్టర్ అయిపోయింది.
సో ఇక మనము భవిష్యత్తు దీనికి ధ్యానం ఇచ్చారు. ఈ భవిష్యత్తును సృష్టించుకోవడానికి ఇచ్చుకోవాల్సిన ఎఫర్మేషన్స్ ధ్యానము ఇచ్చారు. అది మనము రేపు చేద్దాం. ఓకే, ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. ఓకే, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకపోతే ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. Yeah. థ్యాంక్ యూ అండి. షూర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్ రైట్.